హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ చేసిన ఆవకాయ. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మ చేతి ఆవకాయ కానీ, వాళ్ళ అమ్మమ్మ చేతి ఆవకాయ కానీ, లేదా వాళ్ళ నానమ్మ చేసిన ఆవకాయ కానీ చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఏముంది, ఇంతకు ముందు అయితే ఒక్కొక్కరి ఇంట్లో ఇంత ఆవకాయలు పెట్టేవాళ్ళు. జనరేషన్ మారే కొద్దీ ఆవకాయ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. మమ్మీ మామిడికాయలు కోయడంలో ఎక్స్పర్ట్. ఇంకా మనం ముచ్చట్లు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇంకా ఆవకాయలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే కొన్ని గుప్పెడు మెంతుల్ని తీసుకొని వాటిని కాస్త బాగా దోరగా వేంపి పక్కన పెట్టుకోండి. ఇంకేంటి సంగతులు. సమ్మర్ హాలిడేస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ అయిపోయాయి. ఈ టైం మాటలు చెప్పడం మొదలు పెట్టానంటే ఇంకా దానికి ఎండింగే ఉండదు. మాటల్లో పడి మర్చిపోకుండా ఇవి కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ అయితే ఆఫ్ చేసేసుకుంది. పొరపాట్లో ఆవు పిండి ఎంత వేసుకోవాలి అని నన్ను అడిగారు. అస్సలు తెలియదండి అది ఎంత వేసుకోవాలి ఏంటి అని. అమ్మమ్మ ఆవకాయ కలిపేటప్పుడు అమ్మమ్మ చేతే తెలుసుకుందాం. అలానే ఆ ఆవకాయని మనం ఇయర్ ఎండ్ లో తింటున్నా కానీ ఆ సువాసన, ఆ రుచి అలానే ఉంటుంది.